హాయ్ అండి, వెల్కమ్ టు దేవిజీ ఛానల్. ఈరోజు మా స్వీట్ వచ్చేసి పచ్చి కొబ్బరి పంచదారతో అయితే ఇలా స్వీట్ చేసిన ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయి. ఇంకా మైసూర్ పాకం లాగానే కనిపిస్తున్నాయి కదా, టేస్ట్ కూడా అలానే అనిపిస్తుంది. ఒకసారేమో మనకి పాలకోవ ఉంటుంది కదా, అలా అనిపిస్తుంది. ఈ పచ్చి కొబ్బరిని పాలకోవలో కూడా వేసుకుని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతేకాదు మనము ఈ పచ్చి కొబ్బరిని చట్నీల కిందే కాకుండా మనము శనగపప్పు పచ్చి కొబ్బరి కూడా వండుకోవచ్చు. ఇంకా అలాగనే కర్రీల్లో కూడా వేసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది, ఇంకా బలం కూడా ఉంటుందని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు కదా. మనమైతే తక్కువ వాడతాము, చట్నీల రూపంలోనే వాడతాము. ఇంకా కేరళ వాళ్ళు అయితే కొబ్బరి నూనె ఇంకా ఆయిల్, కొబ్బరి ఆయిల్ తోటి కూడా వంటలు చేస్తారంట. మనమైతే తినలేమనుకోండి వాళ్ళు. ఇంకా తెలంగాణలో అయితే ఇంకా కొబ్బరి పొడిని విడిగా చాలా కర్రీస్లోని గట్రా వాడతారు. మనం పచ్చి కొబ్బరి మాత్రమే, ఆంధ్ర సైడ్ అయితే పచ్చి కొబ్బరి మాత్రమే వాడతారు, ఎండు కొబ్బరిని వాడరు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఒక ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ తీసుకుంటూ ఉంటారు కదా. ఏ రూపాన్ని తీసుకున్నా కానీ మనకి హెల్త్కి చాలా మంచిదే, అలాగే మన ఒంటికి బలాన్ని కూడా అందిస్తుంది. మరి ఇప్పుడైతే మనము తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. నేనైతే 2 కొబ్బరికాయలు కట్ చేసుకున్నాను కదా, దానికి 3 కప్పులు ఇలా తురుము వచ్చింది, తురుముకున్నాను. దీనికి పంచదార అంటే సగం వేసుకోవాలి. 3 కప్పులు వచ్చింది కాబట్టి నేను కప్పున్నర పంచదార అయితే వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా చేయడం కూడా చాలా ఈజీ, టేస్ట్ అయితే అదిరిపోతుంది. మన బంధువులు ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే ఇష్టంగా కూడా తింటారు. అంతేకాదు గుర్తుపట్టరు ఏంటి అని కూడా అడుగుతారు. మరి ఇప్పుడు అయితే మనము ఈ పంచదారలోని కొద్దిగా వాటర్ వేసుకుని పాకం రావడానికి మనం స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. చూడండి, ఇలా పంచదార అనేది కరిగే వరకు ఇలా గరిటెతోటి కలుపుకుంటూ పంచదార కరిగిన తర్వాత మనము ఈ తురుముకున్న 3 కప్పులు కొబ్బరి తురుము ఉంది కదా, ఇది కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుంటే ఇంకా మొత్తము ఇలా వేసుకున్న తర్వాత ఇలా గరిటెతోటి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మనము కొద్దిసేపు అడుగు పట్టకుండా ఇలానే కలపాలి. మనం బెల్లంతో చేసినప్పుడేమో కొంచెం లేట్ అవుతుంది, ఇదేమో పంచదారలో చేస్తున్నాం కదా, పంచదారతోటి ఇది తొందరగా అయిపోతుంది. అందుకనే మనం దగ్గరుండి ఇలా అడుగు పట్టకుండా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా బెల్లం అనుకోండి 10 మినిట్స్ పడుతుంది. ఇదైతే ఈ పాకం రావడానికి 5 మినిట్స్లో అయితే పాకం వచ్చేస్తుంది. కిందకి మీదకి అనుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇంకా పాకం దగ్గర పడుతున్నప్పుడు మనము ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చు. అలాగే మనకి ఇష్టమైన కిస్మిస్ ఇంకా బాదం కానీ ఇంకా ఏమైనా మనము వాడుకోవచ్చు అన్నమాట. దీంట్లో కాజు కూడా వేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇంకా మామూలుగా ఉట్టిదే ఓన్లీ కొబ్బరి పంచదార మాత్రమే వాడుతున్నా ఫ్రెండ్స్. ఇంక ఇవి ఏమీ వేయలేదు, అది మీ ఆప్షన్. వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇంకా కొంచెం మంది ఏంటంటే మనకి బయట షాపుల్లోని స్వీట్ షాపుల్లో దొరుకుతాయి కదా, అది మొత్తం పాకం రాకుండా కొంచెం లేత పాకం వచ్చినప్పుడే ఇంకా స్టవ్ ఆపేసి లడ్డూల్లాగా చుట్టేస్తారు. అదే మొత్తం మెత్తగా ఉంటుంది, అలాగే తొందరగా కూడా పాడైపోతుంది. ఇదైతే మనకి 15-20 రోజులు అలా బయట పెట్టేసినా కూడా ఏమాత్రం పాడవు. రోజు ఒక లడ్డు తిన్నా, ఇది ఒక స్వీట్ తిన్నా కూడా చాలా బాగుంటుంది. మనం బయట పెట్టినా కూడా ఏమాత్రం పాడవదు. చేయడం కూడా చాలా ఈజీ. పిల్లలకు పచ్చి కొబ్బరి తినమంటే తినరు కదా, అలాంటప్పుడు ఇలా చేసి పెట్టాలి. లేదంటే మనము కూరల కిందన్నా వండి పెట్టేసేయాలి. ఈ పచ్చి కొబ్బరిని మనము పచ్చి కొబ్బరి శనగపప్పు వండినా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అంతేకాదు ఎండి కొబ్బరి పొడితోటి గజ్జికాయలు చేసుకోవచ్చు, ఇంకా కర్రీస్లో వాడవచ్చు. చికెన్ మటన్లో కూడా ఇక్కడ తెలంగాణలో అయితే యూజ్ చేస్తారు. గ్రేవీ కింద కర్రీస్కి గ్రేవీ వస్తుందని చెప్పి వేస్తారు. చూడండి, ఆల్మోస్ట్ ఇంకా దగ్గరికి వచ్చేసింది కదా. నేను ఇప్పుడు అడుగు పట్టకుండా బాగా కలుపుకుంటున్నాను. మంట అనేది మీడియంలో ఉండాలి, హైలో ఉంటే మాత్రమే అడుగు పట్టేస్తుంది. ఆవిరి అనేది చాలా వెయిట్ ఎక్కువ ఉంది. ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఒక క్లాత్ సహాయంతో పట్టుకుని కూడా కలుపుకోవచ్చు. ఇది స్టీల్ పెనం కాబట్టి అటు ఇటు జరుగుతుంది.
ఇలా దగ్గరికంట అయిపోయిన తర్వాత ఇంకా లడ్డు చుట్టుకోవాలనుకుంటే లడ్డు చుట్టుకోవచ్చు. లేదు నేనైతే ఇంకా ప్లేట్కి ఇంకా నెయ్యి రాసుకుని అచ్చులాగా వేసేసుకుంటున్నాను. అలానే చూడండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా పాకం అనేది వచ్చేసింది. 5 మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్. మరి ఎక్కువ టైం అయితే తీసుకోదు. ఇది పంచదార కాబట్టి 5 మినిట్స్లో వచ్చేస్తుంది. అదే బెల్లం అయితే ఎక్కువ టైం తీసుకుంటుంది. చూడండి అంతా ఇలా స్టవ్ ఆపేసుకుని అంతా ఇలా ప్లేట్లోకి తీసేసుకుని నేనైతే ఇంకా వేడిగా ఉంటుంది కదా, ఇంకా మామూలుగా ప్లేట్లోకి అయితే ఇంకా మనము పూరీలు చేసే కర్రకే నెయ్యి రాసి ఇలా ఒత్తేసుకోవచ్చు. నేను ఇది కంచంలో వేసిన కాబట్టి ఇంకా నేను ఒక చెంబు తీసుకుని దాంతో అయితే ఇలా ఒత్తేసుకుని ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇంకా చాకుతో అయితే కట్ చేసేసుకోవాలి. మళ్ళీ వీటనేది తగ్గిపోయింది అనుకోండి ఇంకా గట్టిగా అయిపోతుంది, కట్ చేయడానికి రాదు. చూడండి నేను వేసేసుకున్న వెంటనే ఇలా కట్ చేసేసుకున్నాను. ఇది వెయిట్ చేయవలసిన అవసరం లేదు. చూడండి వేడివేడిగానే ఉంది. ఇంకా ఇలా అయితే తీసేసి ప్లేట్లోకి పెట్టేస్తున్నాను. ఇంకా బాగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసుకోవచ్చు. అలాగే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే ఈ కొబ్బరి స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని వీడియోలు మరికొంచెం మందికి చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మా ఛానల్కి అందిస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా అయితే వచ్చినాయి. చూడండి ఇలా ముక్క ఎరిచి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంది. అలాగే ఈ పచ్చి కొబ్బరి బెల్లంతో లడ్డూల్లా చేసి బూరెలు కూడా వండుకోవచ్చు. మరొక వీడియోలో ఎప్పుడైనా నాకు వీలు ఉన్నప్పుడు ఇంకా బూరెలు కూడా మీకు చేసి పెడతాను. ఇక కొబ్బరి బూరెలు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఇది 1 నెల ఉన్నా కూడా పాడవు. ఈ స్వీట్ అనేది మినిమం ఒక 15 రోజులు కూడా అనేది కూడా ఇంకా తినచ్చు. ఇంకా మనకైతే ఇంకా తినే వాళ్ళకైతే ఇంకా 1 వీక్లోనే అయిపోతాయి ఇవి స్వీట్ అనేది. ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి.